పద్మశాలీలు ఉన్నత రంగంలో రాణించాలనే సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ అధ్యక్షులు కామర్దపు మురళీ పద్మశాలి వివరించారు. 9న జరగనున్న గ్రేటర్ పద్మశాలి మహాసభలకు 4 జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర స్థాయిలో హాజరవుతారని, మహాసభను విజయవంతం చేయాలని అన్నారు. నారాయణగూడలోని పద్మశాలి భవన్లో 17వ అఖిల భారత మహాజన సభ నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు శ్రీధర్, అధ్యక్షులు కందగట్ల స్వామి, జనరల్ సెక్రటరీ వనం విశ్వనాథం, ట్రెజరర్ కొక్కుల దేవేందర్, నరేందర్లతో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన పద్మశాలి అధ్యక్షులు పలు అంశాలపై ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని నారాయణగూడలో మహిళా సంఘం అధ్యక్షులు నూతన అంకం ఛానల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అది సభ విజయవంతమైంది. ఇప్పుడు ఈ మహాసభ ఈ వచ్చిన సంవత్సర కాలంలో నేను నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి మన చేనేత పౌరులు కార్మికులకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ దాదాపుగా 1680 కోట్ల రూపాయలని ప్రభుత్వం నుంచి ఇప్పించిన ఘనత మన సంఘానికి దక్కుతుంది. ముఖ్యంగా థ్రిఫ్ట్ ఫండ్ ఉండేది. థ్రిఫ్ట్ ఫండ్ అనేది ఒక చేనేత కార్మికుడు ఒక 1200 రూపాయల అకౌంట్లో వేస్తే ప్రభుత్వం 2400 కలుపుతుంది అనమాట. అదేవిధంగా సహాయకుడు 800 ఇస్తే 1600 అంటే భార్య భర్తలు 2000 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో పొదుపు చేస్తే 4000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అది డైరెక్ట్ గా చేనేత కార్మికులు చెందే ఈ డబ్బులు ఇవి. మరి 36 నెలల్లో 72,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 1,44,000 ప్రభుత్వం కలిపి 2,16,000 మన అకౌంట్ వేసిన 290 కోట్లు రిలీజ్ అయ్యి, పాత బాకీలు 380 కోట్లు ఉంటే గత ప్రభుత్వంలో ఆ 380 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పించగలిగినాం. అదేవిధంగా చేనేత రుణాలు ఉంటే ఇప్పించగలిగినాం. అదేవిధంగా బతుకమ్మ చీరలు బకాయిలు ఇప్పించినాం. అదేవిధంగా చేనేత నేతన్న బీమా పథకం ఉంది. 5 లక్షల రూపాయలు 59 సంవత్సరాల లోపు నేతన్న కార్యక్రమం చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 59 సంవత్సరాల పైన ఎన్ని సంవత్సరాలు ఉన్నా సార్ 70, 80, 90 ఏళ్ళు ఉన్నా మరి చేనేత వృత్తిలో కొనసాగే చేనేత కార్మికుడికి డైరెక్ట్ గా ఎక్స్గ్రేషియా రూపంలో 5 లక్షల రూపాయలు ఇస్తామన్నా ఈ సంవత్సర కాలంలో దాదాపు 30 మందికి మనం ఇవ్వగలిగాం. ఇదే కాకుండా ఐఐటి కాలేజీ ఇప్పించాం. మరి అదేవిధంగా మరి ఈ రోజు చేనేత కార్మికులకి ప్రభుత్వం ఎంత చేయాలో చేస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో మనం రేపు డిమాండ్ కూడా ప్రభుత్వంలో డిమాండ్ పెడుతున్నాం. ఇవాళ మన కింద ఇక్కడ అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఉన్న తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఇక్కడ దాదాపుగా 8 మరి ఏదైతే శ్రీశైలం కానీ, తిరుపతి కానీ, యాదగిరిగుట్ట కానీ, భద్రాచలం కానీ, ఆవుపల్లం కానీ, బాసర కానీ, అయోధ్య కానీ, వారణాసి కానీ సత్రాలు ఉన్నాయన్న. మరి వీటి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అక్కడికి పోతే మన పద్మశాలికి పోతే రూములు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భోజనం కూడా ఉచిత భోజనం పెట్టడం జరుగుతుంది అన్న. అదే కాకుండా 3 హాస్టల్ ఉన్నాయండి. ఇది కొండ లక్ష్మణ బాబుజీ గారు నిర్మించిన భవనం అన్న. దీనికి 1921లో పద్మశాలి సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడితే 104 సంవత్సరాల చరిత్రలో అఖిల భారత పద్మశాలి సంఘానికి 67 సంవత్సరాల చరిత్రగా తెలంగాణ పద్మశాలి సంఘం నిర్మించబడింది. కొండ లక్ష్మణ బాబుజీ గారి నేతృత్వంలో కొండ లక్ష్మణ బాబుజీకి మీ అందరికీ తెలుసు. ఆయన గారు తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో కీలక పనిచేసిన వ్యక్తి, మనందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన ఆధ్వర్యంలో ఈ సంఘం ఏర్పడ్డదన్న. ఈ సంఘం మరి ఇప్పుడు మనకి ఇవన్నీ కాకుండా ఎల్బీ నగర్లో కానీ ఇంకోటి మొత్తం 3 మళ్ళీ 4 కోట్లు పెట్టి మళ్ళీ ఒక హాస్టల్ మన పద్మశాలి పిల్లలకి చేశారన్న. అయితే మేము మనందరం కూడా మీ అందరూ తెలుసు ఇక్కడ 33 జిల్లాల్లో గుళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షనాలు ఉన్నాయి. మరి మన రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా గుళ్ళు ఫంక్షనాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం మన సమాజానికి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయగలం, పద్మశాలి సమాజాన్ని బయటికి ఎలా తీసుకురాగలం, ఎలా చైతన్యవంతం చేయగలం, ఎలా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళగలం. ముఖ్యంగా ఇలా విద్యాపరంగా బ్రహ్మాండంగా ఉన్నామన్న. మన దగ్గర మన తెలంగాణ చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో డాక్టర్లు 100 నుంచి 300 మంది డాక్టర్లు ఉన్నారన్న. బ్రహ్మాండంగా ఉన్నాయి. టీచర్లు ఉన్నారన్న, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు తయారవుతారన్న. కానీ విద్యార్థులు మనం ఏం చేయాలి? ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరు కూడా చందాలు వేస్తున్నాం, గుళ్ళు కడుతున్నాం, గోపురాలు కడుతున్నాం, భక్షణాలు కడుతున్నాం. ఆ డబ్బులు అట్లే ఉంచుతున్నాం, ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. ఏం చేద్దాం ఆ డబ్బుల్ని? చివరికి ఏంది మన లక్ష్యం ఏంటి? దాని గురించి మనం ఆలోచించాలన్న. దాని గురించి ఆలోచించాలంటే మనం ఆ డబ్బులలో ఓ 50%, 25% పిల్లల మీద పెట్టాలి, ఎడ్యుకేషన్ మీద పెట్టాలి. అప్పుడే సమాజం ముందుకు పోతే మనకు ఎడ్యుకేషన్ అయితే రాబోయే రోజుల్లో వాటి పద్మశాలి సమాజానికి ఉపయోగపడతాడన్న. దాని గురించి మనం ఆలోచించాలన్న. ఈ రోజు ఎడ్యుకేషన్ లేకపోతే సున్నా అన్న.
ఎడ్యుకేషన్ తర్వాత డబ్బులు బాగా సంపాదించాలి. డబ్బులు సంపాదించాలి ఏం చేయాలన్నా చేనేత వృత్తులు, పౌరులు ఇవన్నీ కూడా గత సమాజం ఉన్నది, దాన్ని కాపాడుతూ నెక్స్ట్ జనరేషన్ ని ఆ దిశ వైపు తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఈ రోజు చివరిగా చెప్పేది అంటే రాజకీయం. రాజకీయంలో చెప్పేది సున్నా అన్న చెప్పిండు, మా అన్న జగన్నాథ్ అన్న చెప్పింది 100% నిజమన్న. ఎవరైతే మీరు కూడా రాజకీయాల్లో రాకముందు ఒక స్టేషన్కి పోతే ఒక ఎస్ఐ గారికి పోతే నీకు 100 కోట్లు బయట కూర్చోవలసింది. ఒక అదే ఒక పార్లమెంట్లో కౌన్సిల్లో కార్పొరేట్లో ರುಕ್ಮಿಣಿ ಗಣೇಶ್ ಸಂಘ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋದು. ನಾನು ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಮಹಿಳಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಗಿ 8 ವರ್ಷದಿಂದ ನಾನು ಮಹಿಳೆಯರಿಗೋಸ್ಕರನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತಿನ ಈ ಹೈದರಾಬಾದ್ ಸಮಾಜದ ಅಖಿಲ ಭಾರತ ಪದ್ಮಶಾಲಿ ಸಂಘದ ಮಹಿಳಾ ದಿನಾಚರಣೆ ಆಚರಣೆ ಮತ್ತು ಇವತ್ತು ಜನರಲ್ ಬಾಡಿ ಮೀಟಿಂಗ್ ಇದೆ. ನಾಳೆ ಮಹಾಸಭಾ, ಅಖಿಲ ಭಾರತ ಮಹಾಸಭಾ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಭಾಳ ಜನ ಮಹಿಳೆಯರು ಬಂದಿದ್ದೀವಿ. ಇವತ್ತಿನ ಈ ಮಹಿಳಾ ದಿನಾಚರಣೆಯ ಅಂಗವಾಗಿ ಬಹಳಷ್ಟು ಜನಗಳು ಇಲ್ಲಿ ತಮ್ಮ ತಮ್ಮ ಮನಸ್ಸಿನ ಇರುವ ಎಲ್ಲ ಅಭಿಮಾನಗಳನ್ನು ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಸ್ಬೇಕಂತ ಬಂದಿದ್ದೀವಿ. ಈ ಚಾನಲ್ ಇವರು ಅಂಕಮ್ ಚಾನಲ್ಗಳು ಅವರು ಬಂದು ಈ ಒಂದು ಮಹಿಳಾ ವಿಂಗದ ಫೋಟೋಗಳು ತೆಗೆದು ಎಲ್ಲರನ್ನು ಪರಿಚಯಗೊಳಿಸ್ಬೇಕಂತ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ಲ ನಮ್ಮ ಮಹಿಳಾ ಕಡೆಯಿಂದ ಅವರಿಗೆ ధన్యవాదాలు ತಿಳಿಸ್ತಾ ఇದ್ದೀನಿ. మీరు చెప్పండి, తెలుగులో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చి అన్ని పడుతుంది తెలుగులో చెప్పండి. తెలుగులో వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఓకే, మీ महाराष्ट्र वाली చెప్పండి. माझं नाव विजया श्रीधर सुकरवार. मी ऑल इंडियाची गौरव अध्यक्ष, 2 वेळेस अध्यक्ष होते मी. आणि आज 7-8 मार्च महिला दिनानिमित्त इथे ते स्टेजवर आम्हाला उभं केलं, त्याबद्दल धन्यवाद चॅनलचे. ह्या चॅनलला 26 वर्ष पूर्ण झाले आणि हे चॅनल असंच पुढे जावं त्यासाठी मी त्यांना शुभेच्छा देते. నా పేరు నిర్మల బూడకల్ మల్లికార్జున. మేము కర్ణాటక నుంచి వచ్చాము. ఇక్కడ పద్మశాలి మహాసభ జరుగుతూ ఉందని మా మేనత్త గారు మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడంతా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ మహిళా దినాచరణ కూడా ఆచరిస్తున్నారు. దాని యొక్క ప్రయుక్తంగానే ఈరోజు అంకమ్ ఛానల్ వాళ్ళు ఇక్కడంతా మహిళలకు ఒక సన్మానం చేసినందుకు మాకంతా చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. मी औरंगाबादून आलेली आहे. सौ शीतल गणेश दुर्ग. माझे वडील आणि आई हे अखिल भारतीय पद्मशाली समाजाचे गौरवाध्यक्ष राहिलेले आहेत आणि हा आपल्या समाजाचे कार्यक्रम पुढे व्यवस्थित वाटचाल चालावी म्हणून आज इथे जनरल बॉडी कमिटी मीटिंग आहे. त्याच्यासाठी आम्ही सर्वजण युनिटीने औरंगाबादून आलेलो आहोत. मी विजयश्री पडपेती औरंगाबादून आलेली आहे आणि हा माझा पहिला अनुभव इथे येण्याचा पद्मशाली भवनमध्ये. अत्यंत चांगलं, एवढी युनिटी हे सगळं पाहून खूप छान वाटतंय. आणि वुमन्स डेच्या दिवशी खास हा औचित्य साधून आले त्याबद्दल अजूनही सहर्ष होते. थँक्यू. मैं गीता विजय गड्डन, मैं संभाजी नगर से आई हूँ. ये भी मेरा पहला ही है अखिल भारतीय पद्मशाली संगठन में. बस आके अच्छा लगा. जय मार्कंडे, जय पद्मशाली. मी विजयलक्ष्मी संजय आंबुकर, औरंगाबाद महिला अध्यक्ष. आज अखिल भारतीय पद्मशाली परिषदमध्ये आलेली आहे आणि महिला दिनाचं तुम्ही आम्हाला एवढं स्टेजवर बोलून गौरवलं त्याबद्दल धन्यवाद. आणि आपल्या चॅनलला आमचे कोटी कोटी धन्यवाद आणि अशीच वाटचाल पुढे चालू. धन्यवाद. मी नंदा नागेश्वर पेलवार, औरंगाबाद इथे राहते. मी एक टीचर आहे आणि विशेष म्हणजे या अधिवेशनाला येण्याचा मुख्य उद्देश हाच होता की सगळ्यांच्या ओळखी होती आणि आपल्या समाजासाठी काय करता येईल अजून याविषयीची आम्हाला चर्चा पण करता येईल. आणि दुसरं महत्त्वाचं म्हणजे आमचा समाज किती चांगला आहे, किती एकोपाने राहतो हे आम्हाला या चॅनलद्वारे सांगता येतं आहे. त्यासाठी चॅनलचे खूप खूप धन्यवाद.